దాదులూరు శ్రీ చెన్నకేశవ స్వామి మరియు శ్రీ పోతులయ్య స్వామి పరుస దాదులూరు గ్రామంలో జరిగే శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ బంగారులింగమయ్య స్వామి మరియు శ్రీ పోతులయ్య స్వామి జాతర మహోత్సవాలు. జాతర విశేషాలు. ప్రారంభం. గంతిమేరి గ్రామంలోని దొరగారి ఇంటి నుండి పోతులరాజు బండారు కార్యక్రమంతో ఈ జాతర మొదలవుతుంది. ఊరేగింపు. గంతిమేరి గ్రామం నుండి త్రిశూలం మరియు పూజా సామాగ్రితో ఊరేగింపు ప్రారంభమై కల్కోవాలపల్లి గ్రామానికి చేరుకుంటుంది. ముఖ్య ఘట్టాలు. కల్కోవాలపల్లిలోని బిజారి కుటుంబీకులు ఇచ్చే ఎలోవ గంపతో ఊరేగింపు దాదులూరు గ్రామానికి చేరుకుంటుంది. దాదులూరు గ్రామంలోని స్వామివారి దేవాలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతర రెండో రోజు గంగ పూజ, జల్ది మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఫలహారపు బండ్లు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఫలహారపు బండ్లతో స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ముగింపు. ఈ జాతరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. చివరగా గావుల మహోత్సవంతో ఈ జాతర ముగుస్తుంది. బంగారులింగమయ్య స్వామి ప్రసన్న, శ్రీ పోతులయ్య స్వామి ప్రసన్న, దాదులూరు శ్రీ పోతులయ్య స్వామి ఉత్సవము జాతర మహోత్సవానికి మొదటిగా గంతమేరి గ్రామంలో దొరగారి ఇంటి నుంచి పోతులరాజు బండారు కార్యక్రమం, మళ్ళా ఋషులము పూజా కార్యక్రమంలో గంతిమేరి గ్రామంలో ఊరేగింపుతో అన్ని దేవస్థానాలకు అన్ని బుద్ధరాయలకు పూజ చేసుకొని మరియు మళ్ళీ కల్కోలపల్లికి చేరి కల్కోలపల్లిలో బీజారి కుటుంబస్తులు ఎలో గంపతో పూజా కార్యక్రమం కల్కోలపల్లి నుంచి ఊరేగింపుతో వచ్చి అన్ని గ్రామాల్లో అన్ని దేవతలు పూజ చేసుకొని ఊరేగింపు కల్కోలపల్లి నుంచి ఊరేగింపు వచ్చి దాదులూరు గ్రామానికి వచ్చి దాదులూరు గ్రామంలో స్వామివారికి ముఖవాడాలు వస్తువులు పూజా సామాన్లు అన్ని తీసుకొని దాదులూరు గ్రామ ప్రజలు మరియు పిన్న పెద్దలు ఆచారస్తులు మరియు కమిటీ వాళ్ళు అంతా చేరి ఊరేగింపుతో స్వామివారు సన్నిధికి చేరుకుంటాము. స్వామివారు సన్నిధికి వచ్చి తెల్లారుజామున పూజా కార్యక్రమం జరుపుతాము. మళ్ళా మరుసటి రోజు గంగ పూజ ఉంటుంది, జల్దీ మహోత్సవం అంటారు. జల్దీ మహోత్సవం అయిన తర్వాత బండలు, పోతులరాజు వేషాల భక్తాదులు అన్ని కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు నుంచి అంతా వచ్చి ముక్కుబడి మళ్ళా మరుసటి రోజు తెల్లారుజామున పోతులరాజులు దాదులూరు గ్రామము శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ శ్రీ బంగారులింగమయ్య స్వామి, శ్రీ శ్రీ పోతలయ్య స్వామి వారి జాతర మహోత్సవమునకు గంతిమేరి గ్రామము దొరగారి ఆధ్వర్యమున త్రిశూలము తీసుకొని పూజా సామాగ్రిని తీసుకొని కలికవార్లపల్లికి వచ్చి కలికవార్లపల్లి బీజారి వారి నుండి ఎలవగంప తీసుకొని దాదులూరు గ్రామమునకు చేరును. దాదులూరు గ్రామంలో ఉత్సవానికి కావలసిన ఆభరణాలను తీసుకొని ధర్మకర్త ఆధ్వర్యమున, గ్రామ ప్రజల ఆధ్వర్యమున ఊరిలో ఉత్సవం చేసుకొని దేవాలయమునకు చేరును. దేవాలయమునకు చేరిన తర్వాత మొదట పూజ కార్యక్రమం జరిపి పూజ కార్యక్రమం అయిన మరుసటి రోజు జల్దీ పూజ అయిన తర్వాత ఆ రోజే అలహారపు బండ్లు అన్నీ జాతరకు ప్రదర్శన చేయుదురు. మరుసటి రోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు గావుల మహోత్సవంతో ముగియును.